గుడ్ మార్నింగ్. హాయ్. టుడే భగవద్గీతలో ప్రోగ్రాంలో భాగంగా ప్రథమాధ్యాయంలో మనము నిన్నటి వరకు 15 శ్లోకాలు చేసుకున్నాము. ఈరోజు 16 శ్లోకం నుంచి 20 శ్లోకం వరకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ కాచ్చత్య పరమేశ్వాస శిఖండి చ మహారథ దృశ్యద్యుమ్నో విరాటచ్చ సాత్యకీచ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం నామం గల తన శంఖమును పూరించగా సకల సహాదేవులు సుఘోష మణిపుష్పకం అను శంఖమును పూరించిరి. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, మహోదయుడైన శిఖండి, దృశ్యధీముడు, విరాటుడు, అజేయుడైన సాత్వికి, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు, గొప్ప భుజపరాక్రమం గల సుభద్రపుత్రుడు వంటి వీరులందరూ వారి వారి శంఖములను పూరించిరి. 19వ శ్లోకం. సఘోషో ధార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వినునాధయాన్. వివిధ రకములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యను. అది భూమి ఆకాశములను రెండింటిను ప్రతిధ్వనింపజేస్తూ ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. 20వ శ్లోకం. అధవ్యవస్థితాన్ దృశ్యా ధార్త రాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసమాపే ధనురుద్యమయా పాండవః హృషికేశం తదా వాక్య మిదామహ మహీపతే. ఆ సమయమున పాండసుతుడైన అర్జునుడు కపిధ్వజం కూర్చోబడిన రథమున స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్నటువంటి ధృతరాష్ట్రపుత్రులను చూసి అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్తో ఈ వాక్యమును పలికెను. జై శ్రీకృష్ణ. ఈరోజు ప్రథమాధ్యాయంలో 20వ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాము. మిగతా భాగం రేపు. థ్యాంక్ యూ.